ముక్కుడు అంట. ఆ ముక్కుడు ముగ్గురు పెళ్ళాలంట. పెద్ద పెళ్ళాము అన్నం చేస్తుంది, రెండో పెళ్ళ కసం అవుతుంది, మూడో పెళ్ళ బాగా వండుతుంది. ఓరో ముక్కుడోడు ఎదురు వేసుకొని చనిపోయాడంట. పెద్ద పెళ్ళ పూసుకుని వచ్చిందంట. ఓ మనకి తిన్న మనగాడ బూందిరా పిలిచిందంట. పలకలేదంట. ఓ ముక్కుడోడా బూందిరా 3 సార్లు పిలిచిందంట. అప్పుడు కోపం వచ్చి బెడదాసి చంపేసినంట. అట్లే మళ్ళీ రెండో పెళ్ళ పూసుకొచ్చిందంట. ఓ మనకు తిన్న మనగాడ బూందిరా పిలిచిందంట. పలకలేదంట. 3 సార్లు ముక్కుడోడా బూందిరా పిలిచిందంట. అప్పుడు కోపం వచ్చి ఇప్పుడు తీసుకుని చంపేసినంట. మళ్ళీ సన్న పిల్ల పూసుకుందంట. ఓ మనకి తిన్న మడగాడ బూందిరా పిలిచిందంట. అయినా పలకలేదంట. 3 సార్లు ముక్కుడోడా బూందిరా పిలిచిందంట. అప్పుడు కోపం వచ్చి పిల్లలకి ముక్కుడునే, చిన్న పిల్లలు ముక్కుడునే, నీకు ముక్కునే, ఊర్లో వాడిని ముక్కుడునే అని మిగతా చూసుకొని చంపేసినాడంట. ముగ్గురిని ఒకటిసారి పూసినాడంట. కోళ్ళ మీద గోవింద చల్లే అంట. అది పెరిగి పెద్ద అయిందంట. అప్పుడు గోవా పీకుతానంట. పీకుతా అంటే పీకు ముక్కుడి ముక్కుడి అనిందంట. దాన్ని చేసిన పోయి ఉలుకుతాండంట. ఉలుకుతా అంటే ఒలుచు ముక్కుడి ఒలుచు ముక్కుడి అనిందంట. అప్పుడు కుండలోకి వేసినాడు దాన్ని. పూతా అంటే కుత్తా ముక్కుడి ముక్కుడి అంటుందంట. తెలిసి రోడ్డు వేసినాడంట. రోడ్లోకి వేసి నూరుతా అంటే లడుగుబుడు ముక్కుడి అనిందంట. దాన్ని ఇస్తా పోయి ఎదురుకి వేసినాడంట. అప్పుడు ఎద్దులేమో గాంగా ముక్కుడి అంటున్నాయంట. ఇప్పుడు నీకు ముక్కుడేనా, పెండాల ముక్కుడేనా, ఊరాడ ముక్కుడేనా అని ఎత్తి చంపేసినాడంట. చంపేసి మాదిగోళ్ళకి ఇచ్చినాడంట. వాళ్ళు ఇతర వచ్చి చెప్పుకుంటున్నారంట. ఆ చెప్పులో కిర్రు ముక్కుడి అన్నాయంట. అప్పుడు దాన్ని కోసి చేసి పైకినాయంట. అట్లా అంతే.